యేసుని ప్రేమ, యేసుని ప్రేమ. సామెతల గ్రంథం 30వ అధ్యాయము 24వ వచనం నుండి చదువుతున్నాను చూడండి. భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి. చీమలు బలము లేని జీవులు, అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును. చిన్న కుందేళ్ళు బలము లేని జీవులు, అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనును. మిడతలకు రాజు లేడు, అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును. బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు, అయినను రాజుల గృహములలో అది ఉండును. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, మరొకసారి నీ దాసుని మరుగు చేసి ఆత్మచేత సంధించి నోటికి మాటలు అందించి నా నాలుకను వశపరుచుకొని మీరే నీ ప్రజలందరితోనూ మాట్లాడమని అడుగుచున్నాం ప్రభువా. పుటము వేయబడిన నీ బంగారు మాటలు వచించడానికి నా నాలుకను, నోటిని, పెదవులను నీ పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చి పుటము వేయబడిన నీ బంగారు మాటలు ప్రభా ఆశీర్వాదకరంగా అందరికీ ఉండటానికి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ఆగురైతే మొదటి ఆ వచనాల్లో ఏమంటాడంటే, దేవుని గూర్చిన జ్ఞానాభ్యాసం చేసుకున్న వాడిని కాదు, నాకు నరులకున్న వివేచన లేదు అని అంటాడు. అయితే ఎవరైతే తమను తాము తగ్గించుకుంటారో, ఎవరైతే దేవుని జ్ఞానాన్ని అడుగుతారో వాళ్ళకి దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడంటే భూమి మీద చిన్నవి 4 కలవు, అవి మిక్కిలి జ్ఞానము కలిగినవి. హల్లెలూయా. అంటే చిన్న జీవులు 4 ఉన్నాయట. అయితే 4 ఉన్నాయంటే చాలా జీవులు ఉన్నాయి, కానీ ఆ ఉన్న జీవులన్నిటిలో కూడా ఈ 4 జీవులు చాలా జ్ఞానము కలిగినవి. ఈ లోకంలో కనబడే ప్రాణుల్లోనూ జీవరాశుల్లోనూ కూడా ఉండే జ్ఞానాన్ని ఈ భక్తుడు ఏం చేశాడంటే తెలుసుకోగలిగాడు. ఇక్కడ చెప్తున్నాడు, చిన్న జీవుల్లో మొట్టమొదటిది చీమలట. మరి చీమలను చూసి మనం ఏమి నేర్చుకోవాలి అంటే ఇక్కడే రాశాడు, చీమలు బలము లేని జీవులు, అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును. చీమల్లో ఉన్న జ్ఞానం ఏంటంటే ముందు ఆలోచన కలిగినవి. వీటికి ఏముంది? రేపటిని గూర్చిన ఆలోచన వాటికి ఉన్నది. వేసవిలో చీమలు ఏం చేస్తాయట? ఆహారాన్ని కూర్చుకుంటాయి. వేసవి కాలం తర్వాత ఏ కాలం వస్తుంది? వర్షాకాలం. వర్షాకాలము మరి చిన్న జీవులైన ఈ చీమలు బయటకు వచ్చి ఆహారాన్ని సంపాదించుకోవడానికి బయటికి కానీ వస్తే అవి ఏమైపోతాయంటే కొట్టుకొని పోతాయి. కాబట్టి ఈ చీమలకి ఉండే జ్ఞానం ఏమిటని పరిశీలన చేస్తే అవి వర్షాకాలం రాకముందే వాటికి కావాల్సిన ఆహారం అంతా కూడా అవి ముందుగానే సంపాదించుకొని ఏం చేస్తాయట? అవి దాచుకుంటాయి. హల్లెలూయా. నిజంగానే ఈ చీమలన్నీ కూడా మరి వాటి కుటుంబాలతో సహా పోగవటమే కాకుండా ఇరుగు పొరుగుతో కూడా కలిసి మాట్లాడుకొని ఏం చేస్తాయంటే అవి కలిసి కట్టుగా ఆహారాన్ని సంపాదించుకోవడానికి ఒకేసారి వెళతాయి. దేవునికి స్తోత్రం చెల్లిందా. హల్లెలూయా. వాటిల్లో ఉన్నది ఐక్యత. చెప్పాలంటే మనుషులకి పడదు కదా, అసలు ఇంట్లోనే మాటలు ఒకటవు, మరి ఇంక ఇతరులతో మన మాటలు ఎలా కలుస్తాయి? కానీ చీమలను చూస్తే మంచి జ్ఞానం మనకి అర్థమవుతుంది. ఎందుకంటే అవి చాలా జ్ఞానం కలిగినవి. జ్ఞానం ఉంది కాబట్టి ముందు వాటిని గూర్చి కూడా అవి ఆలోచన చేస్తున్నాయి. నిజంగానే మనిషి అన్నవాడు మన జీవితం చాలా చిన్నదైనప్పటికీ కూడా మనం చాలా విలువైన వాళ్ళమని మనం అర్థం చేసుకోవాలి. అయితే అవి చులకనగా ఉండొచ్చు లోకానికి చూస్తే. చీమతో పోలిస్తే మనల్ని అలా ఒప్పుకోం. నన్ను చీమతో పోలుస్తావా, పులితో పోల్చు అంటాం కదా.
కానీ ఆ చీమలకు ఉండే ఆ చిన్న బుర్రలో ఉండే జ్ఞానము ఎంత గొప్పదో కదా. మన బుర్ర చాలా పెద్దదే ఉంటుంది మొత్తానికి. అసలు బుర్రలో ఏమాత్రం జ్ఞానం అన్నది ఉండదు. వాళ్ళ భవిష్యత్తులను గూర్చి కూడా వాళ్ళు ఏం చేసుకోలేరంటే ఆలోచన చేసుకోలేరు. చాలామంది చదువుతారు, కానీ చదివి ఎందుకు చదువుతున్నావంటే అది నీకు ఒక మంచి భవిష్యత్తుని ఇస్తుందని గ్రహించాలి. ముందుగా చదువులో కూడా జ్ఞానం ఉంది కదా. 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వాలి. 10th క్లాస్ వరకు అందరికీ ఒకే సిలబస్ ఉంటుంది చెప్పాలంటే. కానీ 10th క్లాస్ నుంచి ఏమవుతుందంటే గ్రూపుల కింద విడగొట్టబడుతుంది వాళ్ళ సిలబస్. అప్పుడే వాళ్ళు చదువుకునే పిల్లలు ఉంటారు చాలామంది, వాళ్ళు ఏమవ్వాలని అనుకుంటున్నారో ఆ గ్రూప్ తీసుకొని చదువుకోవాలా ఏంటి, అది చాలామందికి తెలీదు. ఏదో పక్కన వాళ్ళు చదువుతున్నారు, లేకపోతే ఫ్రెండ్స్ చదువుతున్నారు, అది కాదు. మనకి దేవుడు ఒక భవిష్యత్తుని, ప్రణాళికలను అన్నిటినీ దేవుడు ఇస్తాడు. దాన్ని కూడా మనము దేవునికి చిత్తానుసారంగా మలుచుకొని మనం ఏం చేయాలంటే మన భవిష్యత్తుకి ఒక ప్రణాళికను కూడా వేసుకోవాలి. దేవునికి స్తోత్రం. అంటే ఇవి ఒక ఆహారాన్ని సంపాదించుకోవటానికే అని మనం అనుకుంటాం, కానీ అవి నిజంగానే రేపటిని గూర్చి భవిష్యత్తు ఏంటి, రేపటిని గూర్చి చింతించొద్దు కదా అని దేవుడు అన్నాడని రేపటిని గూర్చి మనం ఆలోచన చేయకుండా ఇంకా రేపు ఏమవుతాంలే, ఇంక చదువుకోవడం ఎందుకులే, రేపు ఏమవుతాంలే, తినడం ఎందుకులే, రేపు ఏమవుతాంలే, అసలు మనం ఏ పని చేయకూడదులే అని మనం అనుకోవటానికి వీల్లేదు. చీమలను గూర్చి ఇంకా ఏం తెలుసుకోగలమంటే 6వ అధ్యాయము 6వ వచనం చదవండి. సామెతల గ్రంథంలో కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. చూడండి, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము. నిజంగా ఇది మీ అందరికీ కోపం వస్తుందేమో ఏంటి మేమేమన్నా సోమరులమా ఏంటి, ఇది నేనన్నానా దేవుడు అన్నాడా? నేనన్నానా చెప్పండి? నేనేం రాయలేదు కదా బైబిల్ ఏంటి. ఒకవేళ పాట కూడా నేను రాయను. సోమరి అంటే అందరూ తిడతారని అందరూ మంచోళ్ళనే మనం పాటలు రాస్తాం. ఆయన మొహమాటం లేకుండా ఆయన మాట్లాడే దేవుడు. దేవునికి స్తోత్రం. మనుషులకి మొహమాటమే. ఎవరన్నా అనగలమా మనం? ఎవరినైనా అసలు ఎవడు పని చేయలేనివాడు ఉన్నా సరే నువ్వు సోమరి అని అంటే మనం అసలు ఏందో ఒప్పుకుంటాడంటారా? అసలు మనం అనగలమా ఏంటి? మనకేముంటుంది? ఎదరోడు పాడైపోతున్నా సరే వాడికి ఒక బుద్ధి మాట కూడా మనం చాలాసార్లు చెప్పలేము కదా. వీడేమనుకుంటాడు, మనకెందుకులే అనుకుంటాం. కానీ దేవుడు మనకెందుకు అని మనల్ని గూర్చి ఆయన అనుకోడు. మన బాగోగులన్నీ దేవుడు తెలుసుకోవాలని, చూసుకోవాలని ఆయన అనుకుంటాడు. అందుకనే దేవుని వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం కదా. మనము సోమరులంగా ఉండటం దేవునికి ఇష్టము కాకే ఆ మాట అంటున్నాడు. చాలామందికి వాళ్ళ జీవితంలో కష్టపడి పని చేయాలనే తత్వము ఉండదు. చూడండి, మనిషికి శ్రద్ధ ఉంటే అతడు ఐశ్వర్యవంతుడు అవుతాడు. ఐశ్వర్యవంతుడు అంటే ధనం సంపాదించడం అనే కాదు, మనం సంపాదించిన ధనము అనేక మందికి అన్నం పెట్టేదిగా కూడా అవుతుంది. అందుకనే ఎవడైనా ఒకడు బాగుంటే వాడి వల్ల ఎంతోమందికి ఏమవుతుందంటే ప్రయోజనం అవుతుంది. ఎవడైనా ఒకడు చెడిపోతే వాడి వల్ల కుటుంబానికే కాదు చాలామందికి ఏం కలుగుతుందంటే నష్టము కలుగుతుంది. అందుకనే ప్రతి వ్యక్తి కూడా ఏమై ఉండాలంటే కష్టపడే తత్వం కలిగిన వాడుగా ఉండాలి. కొంతమందికి వ్యాపారం బాగున్నప్పుడు కూడా బాగా చేయరు వ్యాపారం కదా. ఒకసారి వ్యాపారానికి ఏముంటుంది చెప్పండి? అన్సీజన్ అన్నది ఉంటుంది తెలుసా. ప్రతి వ్యాపారానికి కొంత సమయం బాగుంటుంది, కొంత సమయం కొన్ని నెలలు బాగుంటుంది, కొన్ని నెలలు బాగోదు. ఏ వ్యాపారానికైనా ఉంటుంది. అయితే జ్ఞానము కలిగిన వాడు చీమ వలె ప్రవర్తించాలి. ప్రార్థన చేసుకుందాం. నీ వాక్యం అందరిలో ఫలించుటకు సహాయం చేయండి. నీ గొప్ప జ్ఞానము మా అందరికీ దయచేయండి. మా భవిష్యత్తులను, మా కుటుంబాలను సరిగ్గా నడిపించుకునే జ్ఞానాన్ని మాకు దయచేయండి. శాంతి, సమాధానం, నెమ్మది, దీవెన, ఆశీర్వాదం, ఐశ్వర్యం, ఆరోగ్యము సమస్తమును బిడ్డలకు దయచేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. సరిగరి పారిగ పదస గదప పదస సదప మగరిసా.
రేయింబవలు నీ ధ్యాసి నీ మాటే కన్నులు మూసిన నీ రూపి కదలాడే